హలో గాయ్స్, వెల్కమ్ టు మంజు ఫ్యాషన్ టిప్స్. ఇవాల్టి వీడియో వచ్చేసి తులసి ఇంకా నీమ్ సోప్ని చూపించాలనుకుంటున్నాను. దానికి కావాల్సినవి తులసి, నీమ్ ఇంకా సోప్ బేస్. సోప్ బేస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే తులసి ఇంకా వేపాకులని బాగా కడుక్కొని మంచిగా వాటర్ అంతా వడకట్టిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. అది కొంచెం వాటర్ వేసుకోవాలి లైట్గా. ఇలా మిక్సీ పట్టినటువంటి మిశ్రమాన్ని బౌల్లోకి తీసుకొని ఇందులో కొంచెం మాత్రమే అందులో వాడాలి. అది ఎక్కువ వాడినట్టయితే కనుక సోప్ అనేది మెత్తగా అయిపోతుంది. కాబట్టి కొంచెం మాత్రమే తీసుకోవాలి. ఒక సోప్కి 1-2 స్పూన్స్ మాత్రమే తీసుకోవాలి. మనం ఈ సోప్ మేకింగ్ ప్రాసెస్ అనేది డబల్ బాయిలింగ్ మెథడ్లో చేయాలి. దానికోసం ముందుగా వాటర్ అనేది వేడి చేసుకొని దాంట్లో ఒక గిన్నె పెట్టుకొని అందులో సోప్ బేస్ ముందుగా కట్ చేసాం కదా, ఆ సోప్ బేస్ ముక్కలు అనేది వేసి కరిగించుకోవాలి. ఏదైనా గరిటె లాంటిది పెట్టి నీట్గా కలుపుతూ కరగ తీసుకోవాలి, ఆ ముక్కలు కరిగేటట్టు. ఇలా కొంచెం కరిగిన తర్వాత అందులో తీసుకున్న మిశ్రమం అనేది వేసుకోవాలి. తులసి ఇంకా వేపాకుది మిక్స్ చేసాం కదా, దాన్ని వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేస్తూ దాన్ని కరిగించుకోవాలి. కంప్లీట్గా కరిగేదాకా కరిగించుకొని బాయిల్ అనేది అవ్వాలి. మీరు చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో అనేది రావాలి. కంప్లీట్గా బాయిల్ అయిన తర్వాత బౌల్స్ అనేవి తీసుకొని వాటికి కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. మీ దగ్గర సోప్ మౌల్డ్స్ అనేవి ఉంటే కనుక అవి యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర లేవు కాబట్టి నేను బౌల్స్ అనేవి తీసుకుని స్టీల్వి వాటికి ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాను. అదే సోప్ బౌల్స్ ఉన్నట్టయితే కనుక వాటికి కూడా మీరు ఆయిల్ అనేది అప్లై చేయాలి. ఇప్పుడు ఈ బౌల్స్లోకి ఈ లిక్విడ్ అనేది వేస్తున్నాను, మనం తయారు చేసింది. మీకు తెలిసే ఉంటుంది తులసాకుకి ఇంకా వేపాకుకి ఎన్ని మెడిసినల్ వాల్యూస్ ఉంటాయో అనేది. వాటి వల్ల స్కిన్ ర్యాషెస్ రాకుండా ఉంటుంది, స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా రావు, ఇంకా మన స్కిన్ క్లియర్గా ఉంటుంది. దీనివల్ల ఎటువంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా సరే పోతాయి. ఇది కిడ్స్కి కూడా వాడచ్చు. నేను మా బాబుకి వాడుతున్నాను. ఇప్పుడు అవి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇలా ఈ విధంగా వచ్చిందంటే కనుక అది సోప్ అనేది రెడీ అయిపోయింది అన్నట్టే. అప్పుడు మనం ఒక చాక్ సహాయంతో చుట్టూ ఉన్న ఎడ్జెస్ అనేది తీసుకుంటుండాలి. ఇలా తీసిన తర్వాత వెనక్కి తిప్పి ఒక 2 సార్లు ట్యాప్ చేస్తే కనుక మనకి సోప్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూసారు కదా, సోప్ అనేది ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఈ సోప్ మనం ఒకసారి ట్రై చేసి చూద్దాం. చూడండి, వాటర్లో చూడండి ఎంత చక్కగా నొరుగు వస్తుందో. చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకేనా గాయ్స్, బాయ్ బాయ్.